సారంగపాణి దేవాలయంలో ఉన్నాం మనం. సారంగపాణి దేవాలయం కుంభకోణంలో ఉంది. 108 దివ్య దేశాల్లో అద్భుతమైన క్షేత్రం. అసలు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గజాన్ని చూడండి, ఇది శిల్పంలా చెక్కి ఉన్నది. అలాగే రథాలు, గుర్రాలు, ఏనుగులు స్వామివారిని లాగుతున్నట్టు ఇక్కడ ఈ ఆలయం కట్టబడింది. ఈ ఆలయంలో కైంకర్యాలకు వాడబడేటువంటి జలానికి మొత్తం ఈ బావి నుంచే తీసుకుంటారు జలం అంతా. అద్భుతంగా ఉంటుంది నిర్మాణం అంతా. అసలు చూస్తే మనం వదిలిపెట్టలేం. చాలా ప్రాచీనమైన దేవాలయం. ఇక్కడ మనం దేవాలయం లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఆ ప్రమిసెస్ చాలా హైట్లో ఉంటాయి. చాలా విశాలమైన ప్రాంగణం. ఇంకా మిగతా ప్రాంతం వైపు వీడియోలు వంటివి అలో లేదు. అదంతా కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఇక్కడే స్వామివారు ఉంటారు. ఇక్కడ ఈ లోపల స్వామివారు ఉంటారు. చాలా పెద్దగా పడుకున్న శయన విష్ణుమూర్తి దేవాలయం సారంగపాణి దేవాలయం. సారంగపాణి దేవాలయంలో ఉన్నాం మనం. సారంగపాణి దేవాలయం కుంభకోణంలో ఉంది. 108 దివ్య దేశాల్లో అద్భుతమైన క్షేత్రం. అసలు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గజాన్ని చూడండి, ఇది శిల్పంలా చెక్కి ఉన్నది. అలాగే రథాలు, గుర్రాలు, ఏనుగులు స్వామివారిని లాగుతున్నట్టు ఇక్కడ ఈ ఆలయం కట్టబడింది. ఈ ఆలయంలో కైంకర్యాలకు వాడబడేటువంటి జలానికి మొత్తం ఈ బావి నుంచే తీసుకుంటారు జలం అంతా. అద్భుతంగా ఉంటుంది నిర్మాణం అంతా. అసలు చూస్తే మనం వదిలిపెట్టలేం. చాలా ప్రాచీనమైన దేవాలయం. ఇక్కడ మనం దేవాలయం లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఆ ప్రమిసెస్ చాలా హైట్లో ఉంటాయి. చాలా విశాలమైన ప్రాంగణం. ఇంకా మిగతా ప్రాంతం వైపు వీడియోలు వంటివి అలో లేదు. అదంతా కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఇక్కడే స్వామివారు ఉంటారు. ఇక్కడ ఈ లోపల స్వామివారు ఉంటారు. చాలా పెద్దగా పడుకున్న శయన విష్ణుమూర్తి దేవాలయం సారంగపాణి దేవాలయం.